శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం తంబాలహట్టి గ్రామాన్ని జనసేన జిల్లా అధ్యక్షుడు వరుణ్ సందర్శించారు. ఇటీవలే అందుల మహిళా క్రికెట్ టీ20 ప్రపంచ కప్ విజేత దీపిక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు తమ గ్రామానికి రహదారి కావాలని కోరారు. దీనికి స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే ఆ గ్రామానికి రోడ్డు మంజూరు చేశారు. అంతేకాకుండా దీపిక కుటుంబ పరిస్థితిని తెలుసుకొని వారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు సామాగ్రిని అందజేయాలని అహుడా చైర్మన్ టీసీ వరుణ్ను ఆదేశించారు. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. మనం చూస్తున్నాము భారతదేశపు గర్వాన్ని క్రికెట్ ఏదైతే ఆడారో దానికి వరల్డ్ కప్ రావడం అనేది ఆంధ్రప్రదేశ్గా ఒక భారతదేశంలో మనం ఎంతో గర్వించాల్సిన విషయం. అందులో భాగంగా ప్లేయర్స్ అందరూ ఉమెన్ ప్లేయర్స్ అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ పిలిపించుకొని వాళ్ళందరితో మాట్లాడి ఎలా చేశారని చెప్పి అందరికీ మొత్తం వివరాలన్నీ కనుక్కొని అందులో భాగంగా వాళ్ళ కష్టాలు కూడా అయినాయి. చాలా చెల్లించిపోయినారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ప్రైజ్ మనీతో వచ్చిన డబ్బులతో మేము మా కుటుంబాలను పోషించుకుంటున్నామని వాళ్ళు చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయారు. అందులో భాగంగా కెప్టెన్, ఆ జట్టు కెప్టెన్, ఆ టీమ్ ప్లేయర్స్ కెప్టెన్ దీపిక టీసీ ఇక్కడ మడకశిర ప్రాంతం నుంచి ఉన్న అమ్మాయి. సో చాలా గర్వకారణం రాయలసీమకు కూడా, అదేవిధంగా భారతదేశానికి కూడా. సో అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అమ్మాయితో చర్చించినప్పుడు ఎన్నో సమస్యలని, ముఖ్యంగా మొదటిగా రోడ్. ఆ అమ్మాయి ఒకటే కోరింది, సార్ మాకు అక్కడ రోడ్డు వ్యవస్థ చాలా ఇదిగా ఉంది, మాకు మా ఊరికి వెళ్ళాలంటే రోడ్లు లేవంటే పొద్దున్నే మధ్యాహ్నం సార్ ఆ మాట విన్నారు. వినిన వెంటనే సాయంకాలంకంతా ఆ రోడ్డు 3.20 లక్షలతో 3,20,00,000తో రోడ్డు కూడా శాంక్షన్ చేసి పనులు కూడా త్వరలోనే మొదలు పెడతారని చెప్పేసి మీడియా మిత్రులందరూ తెలియజేసుకుంటారు.